1 to 3 years పిల్లల్లో వర్చువల్ ఆటిజం వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. మీకు ఇది తెలుసా? వర్చువల్ ఆటిజంలో అండ్ క్లాసిక్ ఆటిజంలో సింప్టమ్స్ చాలా సిమిలర్ గా ఉంటాయి. సో మన మన పిల్లల్లో ఆటిజం లేకపోయినా కూడా ఈ వర్చువల్ ఆటిజం ద్వారా అలాంటి సింప్టమ్స్ వీళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల బిహేవియర్ ఇష్యూస్ అని, తర్వాత సెన్సరీ ఇష్యూస్ అని, స్టిమ్యులేషన్ ఇష్యూస్ అని, స్పీచ్ డిలే కానీ చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లల్లో. వీటన్నిటిని ఎలా క్యూర్ చేసుకోవాలి, అసలు ఈ వర్చువల్ ఆటిజం నుంచి ఎలా బయటపడాలి, అదంటే ఏంటి, ఎలాంటి యాక్టివిటీస్ చేపించాలి అని నేను మొత్తం ఒక లాంగ్ వీడియోలో కవర్ చేశాను. కింద ట్యాగ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. నేను చెప్పే మాటల్ని సీరియస్ గా తీసుకోండి, సింపుల్ గా తీసుకోకండి. ఎందుకంటే ఈ వర్చువల్ ఆటిజం కనుక కాంప్లెక్స్ అయ్యింది అని అంటే తర్వాత దాన్ని మార్చాలంటే చాలా థెరపీస్ కానీ లేదంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. అంత స్టేజ్ వరకు తీసుకెళ్లకుండా పిల్లలకి ఫోన్ ఎక్కువ ఇస్తున్న వాళ్ళు అలర్ట్ అవ్వండి అని నేను చెప్తున్నాను. అండ్ వీడియోని